యొక్క విలువైన సమయాన్ని నువ్వు నేను దేవునికి సమర్పించుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి క్షమించమని అడగండి. ప్రతి ఒక్క నోరు తెరిచి, నోరున్న ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి క్షమించమని దేవుణ్ణి అడుగుదాము. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభువా, తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు ప్రభువా. అవును తండ్రి ప్రభా, నా హృదయము తండ్రి పాపముతో నిండి ఉంది ప్రభా. యేసయ్యా, ఒప్పుకుంటున్నాను తండ్రి, విడిచిపెట్టుకుంటున్నాను ప్రభా. నా నోరుతో చేసిన పాపాలు, ఇదిగో తండ్రి నా చూపులతో చేసిన పాపాలు, అవును ప్రభా, నా పనుల వల్ల చేసిన పాపాలు తండ్రి ఒప్పుకుంటున్నాను. క్షమించు ప్రభా. యేసయ్యా, నన్ను క్షమించు తండ్రి. యేసయ్యా, నన్ను క్షమించు ప్రభా. యేసయ్యా, నన్ను క్షమించు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి దేవుణ్ణి అడుగుదాము. ఈరోజు నువ్వు క్షమించమని దేవుణ్ణి అడిగినగలిగితే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే పాపాలు చేసి ఉంటున్నారో, ఇంతవరకు చేసిన పాపాలన్నిటిని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడగండి. దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయబోతా ఉంటున్నాడు. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా ఈ రోజు నుంచి తీర్మానం చేసుకుందాము. అవును ప్రభా, ఈ రోజు నుంచి నేను పాపాలు చేయను ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీ బిడ్డగా జీవిస్తాను ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నీ సన్నిధిలో ప్రతిదినము ప్రభా ప్రార్థన చేస్తాను ప్రభా. బైబిల్ చదువుకుంటాను ప్రభా. కుటుంబంగా మందిరానికి వస్తాను ప్రభా. కుటుంబంగా ప్రతి కూడికలకు నేను వస్తాను ప్రభా. యేసయ్యా, నాకు సహాయము చేయవా. యేసయ్యా, నాకు సహాయము చేయవా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుదామా దేవుని. దేవుడు నీకు సహాయం చేయబోతా ఉంటున్నాడు. దేవుడు నీ పాపాలను క్షమించి ఉంటున్నాడు. హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్టయితే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతా ఉంటున్నాడు. ఇదిగో ఈరోజు మనము మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుకొని దేవుణ్ణి మన హృదయముతో ఆరాధిద్దాము. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాము. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి మీరు ఏ విధంగా అయితే దేవుని ఆరాధించాలనుకుంటున్నారు, మనసు పూర్తిగా దేవుని ఆరాధించండి. ఎవరికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము. రాజులకు రాజైన యేసయ్య సన్నిధిలో మనం ఉంటున్నాము. నా ప్రియ బిడ్డ, ప్రతి ఒక్కరు కూడా గడిచిన నెల, గడిచిన వారాలు దేవుడు మనల్ని కాచి కాపాడి ఉంటున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. యేసయ్యా, నీకు వందనాలు. మహోన్నతుడానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. రాజులకు రాజానికి వందనాలు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. యేసయ్యానికి 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 వందనాలు. దయచేసి ఎవరు కూడా మౌనంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఎవరైతే మనసు పూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారో దేవుడు ఈ దినాన్ని మిమ్మల్ని అభిషేకించబోతూ ఉంటున్నాడు. ఆయన వెలుగును, ఆయన మహిమను నీ పైన కుమ్మరించబోతూ ఉంటున్నాడు. నమ్మినట్టయితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అంటూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గంభీరంగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. శుద్ధ హృదయం కలుగా చేయుము. అందరం కలిసి పాట పాడుతూ దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేసి ఉంటున్నాడు. ప్రతి ఒక్క నోరు తెరిచి దేవుని ఆరాధిద్దాం.
కలుగా చేయుము నాలో అందరము కలిసి కలుగా చేయుము శుద్ధ హృదయం కలుగా చేయుము. అందరం చప్పట్లు కడుతూ గంభీరంగా ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కడుతారు.
నింపుమయా శుద్ధ హృదయం కలుగా చేయుము శుద్ధ హృదయం కలుగా చేయుము శుద్ధ హృదయం కలుగా చేయుము శుద్ధ హృదయం కలుగా చేయుము నాలో Praise God.